చాలా ఇంపార్టెంట్. మనకి స్కోరింగ్ వచ్చేటువంటి చాప్టర్ అన్నమాట. మీకు డిప్లొమాలో 16 మార్క్స్కి రావటం జరుగుతుంది. ఇందులో 2 షార్ట్ ఆన్సర్స్ వస్తాయి, ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తాయి. అంటే టోటల్గా ఇక్కడ 6 మార్క్స్కి, నెక్స్ట్ ఇక్కడ 10 మార్క్స్, అంటే టోటల్గా 16 మార్క్స్కి రావడం జరుగుతుంది. అలానే ఈ యొక్క మ్యాట్రిసెస్కి సంబంధించి ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మన యొక్క ర్యాంక్ని డిసైడ్ చేసేటువంటి చాప్టర్. ఈ ఈసెట్లో 5 మార్క్స్కి మనకి మ్యాట్రిసెస్ మీద 5 బిట్స్ రావటం జరుగుతుంది. మనం ప్రీవియస్గా చెప్పుకున్నటువంటి సెట్స్ అండ్ ఫంక్షన్స్లో ఈ సెట్లో ఎలాంటి బిట్ కూడా ఇవ్వరు. పార్షియల్ ఫ్రాక్షన్స్లో 2 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే మ్యాట్రిసెస్కి వచ్చేసరికి 5 బిట్స్ రావడం జరుగుతుంది. సో కాబట్టి మ్యాట్రిసెస్ మీద మీరు పర్టికులర్గా ఫోకస్ చేస్తే మీకు 16 మార్క్స్ ఈజీగా పాలిటెక్నిక్లో వస్తుంది. అలానే ఈ సెట్లో కూడా 5 మార్క్స్ రావటం జరుగుతుంది. జస్ట్ ఫండమెంటల్స్ నేర్చుకుంటే సరిపోతుంది. దాని నుండే రిమైనింగ్ అన్నీ కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో అసలు ఫస్ట్ ఈ యొక్క కాన్సెప్ట్లో ఈ యొక్క మ్యాట్రిసెస్ మీకు ఈ పాలిటెక్నిక్తోనే వదలదు. ఓకే, ఇంజనీరింగ్లో కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి దీని యొక్క బేసిక్స్ ప్లస్ దీని యొక్క నోట్స్ అనేది మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ సెట్తో పాటు గేట్ అనేటువంటి ఎగ్జామ్ కూడా ఉంటుంది ఇంజనీరింగ్లో. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత గేట్ అనేటువంటి ఎగ్జామ్లో కూడా ఈ మ్యాట్రిసెస్ మీద క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో కాబట్టి ఇది మనకి కంటిన్యూయస్ ప్రాసెస్. ఓకే, సో కంటిన్యూయస్ ప్రాసెస్ కాబట్టి మీ యొక్క కెరీర్ అంటే జాబ్ వచ్చేంత వరకు కూడా మ్యాట్రిసెస్ వల్ల మీకైతే ఉపయోగం ఉంది. ఓకే, కాబట్టి చాలా జాగ్రత్తగా కీ కాన్సెప్ట్స్ నోట్ చేసుకుంటూ ఉండండి. అసలు బేసిక్ ఫస్ట్ అసలు మ్యాట్రిక్స్ అంటే ఏంటి? మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే కొన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒక రెక్టాంగులర్ షేప్లో, ఒక రెక్టాంగులర్ అరే లాగా అరేంజ్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే మ్యాట్రిక్స్ అంటారు. అంటే అసలు జనరల్ నోటేషన్తో నేను మీకు చెప్తున్నాను. మీకు ఆల్రెడీ థియరిటికల్ వచ్చేసరికి మీ యొక్క కాలేజీలో చెప్పుంటారు. బట్ మీరు రిమెంబరింగ్ చేసుకోవాల్సింది ఏంటంటే దాని యొక్క పొజిషన్ ఒక రెక్టాంగులర్ అరే. అంటే సపోజ్ ఇది ఒక ఎలిమెంట్ A11. మ్యాట్రిసెస్ని ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తారు. ఇలా స్క్వేర్ బ్రాకెట్ కానీ లేదంటే కర్వ్డ్ బ్రాకెట్తో కానీ రిప్రజెంట్ చేస్తారు. ఇందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని సపోజ్ ABCD అనేది ఒక మ్యాట్రిక్స్ అనుకుంటే ఈ ఉన్నటువంటి ABCDని ఏమంటారు అంటే ఎలిమెంట్స్ అంటారు. వీటిని ఏమంటారు అంటే ఎలిమెంట్స్ అంటారు. ఆ ఎలిమెంట్స్ని ఒక అరే ఫార్మేట్లోకి రాయాలి. ఇందులో ప్రతి ఒక్క మ్యాట్రిక్స్లోనూ కూడా రోస్ కాలమ్స్ ఉంటాయి. రోస్ కాలమ్స్. రోస్ అంటే ఏంటి అంటే హారిజాంటల్ అరేస్ని ఏమంటారు అంటే హారిజాంటల్ అరేస్ని రోస్ అని అంటారు. అదే వర్టికల్ అరేస్ని ఏమంటారు అంటే కాలమ్స్ అంటారు. హారిజాంటల్ హారిజాంటల్ అరేస్ని ఏమంటారు అంటే హారిజాంటల్ ఎలిమెంట్స్ అన్నిటిని ఇక్కడ రోస్ అని అంటారు. ఇప్పుడు ఫస్ట్ రో అండ్ సెకండ్ రో ఇక్కడ ఇందులో చూస్తే ఈ యొక్క మ్యాట్రిక్స్ లో గనక మీరు చూసినట్లయితే ఎన్ని రోస్ ఉన్నాయి? రో అంటే అడ్డు వరుసలు. ఇది ఒకటి, ఇది ఒకటి. టోటల్గా ఎన్ని రోస్ ఉన్నాయి అంటే 2 రోస్ ఉన్నాయి అన్నమాట. అలానే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2 కాలమ్స్. ఇది ఒకటి, ఇది ఒకటి. సో 2 కాలమ్స్. సో ఇక్కడ రోస్ M అనుకుంటే కాలమ్స్ని N అనుకుంటే M రోస్, M నెంబర్ ఆఫ్ రోస్, నెక్స్ట్ కాలమ్స్ N నెంబర్ ఆఫ్ కాలమ్స్ అన్నమాట. సో అడ్డు వరుసలనేమో రోస్ అన్నాం, నిలువు వరుసలు వచ్చేసరికి కాలమ్స్ అన్నాం. సో ఇక్కడ ఈ యొక్క మ్యాట్రిసెస్ దీని యొక్క పొజిషన్ చూడండి, చాలా ఇంపార్టెంట్. ABCD ఇలా 4 ఉన్నాయి కదా. దీన్ని ఫస్ట్ ఎలిమెంట్ ABCD ఇది ఒక
మ్యాట్రిసెస్ మ్యాట్రిక్స్ అనుకుంటే ఇది దీని యొక్క లొకేషన్ ఏంటి అంటే 1 ఏ ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రోలో ఇది ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ అంటే A11. నెక్స్ట్ ఇది వచ్చేసరికి A12 అంటే ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్. ఇదేమో ఫస్ట్ రో అండి, ఇది వచ్చేసరికి సెకండ్ రో. సో 1 అంటే ఏంటి అంటే దాని మీనింగ్ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, 1 2 అంటే ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్. అలానే దీనికి వచ్చేసరికి సి అనేది ఏమవుతుంది, A21. సి అనేది ఏంటి, సెకండ్ రోలో ఉంది. సెకండ్ రోలో ఎన్నో ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి A21 అంటారు. అదే డి వచ్చేసరికి డీని ఏమంటారు అంటే A22 అంటే సెకండ్ రోలో ఉన్నటువంటి సెకండ్ ఎలిమెంట్, సెకండ్ రోలో ఉన్నటువంటి సెకండ్ ఎలిమెంట్ అన్నమాట. ఇది దీని యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఒక హారిజంటల్ అరే లాగా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఒక హారిజంటల్ ఒక రెక్టాంగులర్ అరే లాగా అరేంజ్ చేస్తే దాన్ని మ్యాట్రిక్స్ అంటారు. ఆ మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. హారిజంటల్ గా ఉన్నటువంటి వాటిని రోస్ అంటారు, వర్టికల్ గా ఉన్నటువంటి వాటిని కాలమ్స్ అంటారు. ఇవి రోస్. ఓకే, నెక్స్ట్ ఇవి కాలమ్స్ అవుతాయి. ఈ రెడ్ కలర్ లో ఉన్నటువంటివి కాలమ్స్ అవుతాయి. దాని యొక్క పొజిషన్ A11 అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, A12 అంటే ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్, A21 సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్. అలానే A22 అంటే సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్. సో ఇలాంటి దానికి మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఆర్డర్ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇక్కడ చూడండి ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇది ఏ మ్యాట్రిక్స్, ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది, ఆర్డర్ ఏమవుతుంది అంటే 2 by 2 అవుతుంది. ఇట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఫస్ట్ ఏం రాయాలి అంటే ఇది 2 by 2 మ్యాట్రిక్స్. ఏ 2 by 2 మ్యాట్రిక్స్ అంటే 2 రోస్ 2 కాలమ్స్